ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని దుబ్బాక ఎస్ఐ గంగరాజు సూచించారు. తల్లిదండ్రులు వీలైనంత వరకు తమ పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కోరారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యువ కిరణం స్పోర్ట్స్ వారు తలపెట్టిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి హాజరైన ఎస్ఐ గంగరాజు సైబర్ నేరాల అప్రమత్తతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సెల్ ఫోన్లు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ వాడుతున్నారని, సైబర్ నేరస్తులు పంపే తప్పుడు మెసేజ్లకు క్లిక్ చేసి ఓపెన్ చేయడం ద్వారా బ్యాంకులో ఉన్న డబ్బు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచాలని కోరారు. యువ కిరణ్ స్పోర్ట్స్ సభ్యులు వీటిపై అవగాహన పెంచే విధంగా మండపం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సామాజిక స్పృహ అందరిలో వచ్చినాడు దేశం బాగుపడడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారన్నారు. అనంతరం సైబర్ నేరాలు అవగాహన పట్ల యువ కిరణ్ స్పోర్ట్స్ వారు ప్రచురించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఆదర్శవంతమైన గణేష్ మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇట్లాంటివి చేస్తున్నాము, దానికి మీ సహకారం కావాలి అని అంటే మీరు చేయడమే చాలా గ్రేట్. ఎటువంటి సహకారమైన మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఈ సైబర్ నేరాల గురించి అనే కాన్సెప్ట్ తీసుకొని చేయడం అన్నది మనకు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు తెలిసి ఏర్పాటు చేయలేదు. అందుకే మన శ్రీధర్ సార్ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అనేది సంతరించుకున్నది. ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో డైరెక్ట్ గా గతంలో అయితే దొంగలు అనే వాళ్ళు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు దొంగతనం చేసుకుపోయేది. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. టెక్నికల్ దొంగ అనమాట. వీడు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డదాన్ని వాడు సులువుగా క్యాచ్ చేసి నేరాలు చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే చాలా వరకు కొన్ని పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మోసానికి గురి కావడానికి వారికి కీ ఇవ్వడం అనేది ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం. మనం ఏ విధమైనటువంటి యాప్ కానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎటు పోవు. 100% అది గ్యారంటీ.